హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు గడ్డి గులాబీ మొక్కల్ని సీజన్ కోసం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, మొక్క మీద మనము ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సీజన్ లో ఏ పూలు పూస్తాయో ఆ మొక్కల్ని మనం ముందుగానే సిద్ధం చేసుకుంటే చక్కగా సీజన్ అంతా పూలు పూస్తాయండి. దాంట్లో ఈ గడ్డి గులాబీలు అయితే ఈ సమ్మర్ అంతా చాలా బాగా పూస్తాయి. అది వర్షాకాలం వరకు కూడా చక్కగా పూస్తాయండి. ఒక చలికాలం ఒక్కటే వాటికి రెస్టింగ్ పీరియడ్. మరి ఇప్పుడైతే రెస్టింగ్ పీరియడ్ లో నుండి బయటికి వచ్చేసినాయి మొక్కలు. ఇంకా నేనైతే వాటిని బయటికి తీసినాను. ఎట్లయితే మనం మొన్న మల్లె మొక్కల్ని సిద్ధం చేసినామో అదే విధంగా వీటిని కూడా సిద్ధం చేసుకోవాలి. చూడండి, అంతా కూడా గడ్డి పిచ్చి మొక్కలు అన్ని కూడా మొలిసినాయి. కొన్ని అంతా కూడా స్టెమ్స్ అన్ని ఎండిపోయినట్టుగా ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా ముందు మనం శుభ్రం చేసేసుకుందాము. మరి ఈ వీడియోలో నేను మీకు అంటే ఎట్లా పెట్టుకోవచ్చు సాయిల్ మిక్స్ ఇదంతా కూడా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీటిని గడ్డి గులాబీ మొక్కలు, నేల గులాబీ మొక్కలు, నెక్స్ట్ టేబుల్ రోజెస్ అంటారు, 9 o'clock ఫ్లవర్స్, పార్చులక, ఇట్లా రకరకాల పేర్లతో పిలుచుకుంటారండి. ఎవరికి ఇష్టం ఉన్న పేరుతో వాళ్ళు ఆ పేరైతే పెట్టుకోవచ్చు. మరి గార్డెన్ లో ఎంత అందంగా ఉంటాయంటే ఈ పూల మొక్కలు. నేను లాస్ట్ టైం అయితే చాలా పెట్టినాను, అంటే చిన్న చిన్న వాటిలో పెట్టేసినాను. చాలా అందంగా ఉండే. డైలీ కూడా మరి పొద్దున్నే 9 o'clock కల్లా ఓపెన్ అయిపోతాయి ఫ్లవర్స్. మరి మనకు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ ఫ్లవర్స్ ఓపెన్ ఉంటాయి. చాలా ఇంకా ఈ ఎండ ఎంత ఎక్కువ కొడుతుంటే అంత ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి. మీరు చూడండి, ఈసారి అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఒక్క మొక్క ఉంటే చాలు, ఒక్క చిన్న కటింగ్ తెచ్చుకున్నా చాలు. మీరు కొన్ని వందల మొక్కలు తయారు చేసుకోవచ్చు వాటి నుండి. అయితే నేను అట్లా తయారు చేసినవేనండి. నేను ఇట్లానే కొన్ని ఫ్రెండ్స్ నుండి తీసుకున్నాను కలర్స్. వాటిని అయితే అట్లానే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న దగ్గర ఇప్పుడు 5-6 years నుండి నేను ఇవి కంటిన్యూగా పెంచుతూ ఉన్నాను. మొక్క మొత్తం కూడా హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలండి. ఇట్లా ఈజీగానే చేత్తోనే వచ్చేస్తున్నాయి. ఇట్లా కొమ్మలన్నిటిని తీసేసి వీటిని మనం పడేయనక్కర్లేదు. చక్కగా మళ్ళీ మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న పాట్స్ మీ దగ్గర ఏవైనా మనము నర్సరీ నుండి తెచ్చుకునేటివి ఉంటాయి కదండి, వాటిల్లో కూడా, లేదు అంటే మన ఇంట్లో ప్లాస్టిక్ సామాన్లు చాలానే ఉంటాయి, వాటిని వేస్ట్ గా పడేస్తాం కదా, అట్లా పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇన్ని కొమ్మలు అయితే కట్ చేసినాను. దీంట్లో పర్సిలిన్ ప్లాంట్ కూడా ఉంది, ఇటువైపు ఉన్నాయి అవే అన్నమాట. అయితే వీటన్నిటిని కూడా నేను మీకు నాటి కూడా చూపిస్తాను. అయితే ఇప్పుడు మనము ఈ పాట్స్ నేను చేంజ్ చేయట్లేదు, వీటిలోనే మళ్ళీ నేను కంపోస్ట్ ఇస్తాను. ఎట్లా ఇస్తానో చూపిస్తాను. జస్ట్ మీరు అంటే ఎంత వీలైతే అంత చిన్నగా ఏదైనా ఇట్లాంటివి ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మీరు మట్టి అంతా కూడా కొంచెం మీకు వీలైనంత కొద్దిగా కదపండి ఇట్లా. ఎందుకంటే బాగా మరి చలికాలం అంతా కూడా పక్కన పెట్టేసినాం కదా, ఏమి మనం ఫర్టిలైజర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అట్లా అంతా కూడా కొంచెం హార్డ్గా అయిపోతుందిగా. కొంచెం ఇట్లా కదిలియండి, వీలైనంత కదిలియండి, సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. లేదు అంటే వీటిని మొత్తం తీసేసి మట్టి అంతా కూడా కదిలిచ్చి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదండి. ఇవి చాలా మొండి మొక్కలు. కొంచెం మనము ఈ రెస్టింగ్ పీరియడ్లు ఉన్నప్పుడు కాస్త వాటిని నీళ్లు ఇచ్చుకుంటూ మనం పక్కన కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అంతే. చూడండి, ఇక్కడ మొత్తం ఇదంతా కూడా మట్టి కదిపిన తర్వాత వీటికి నేను వర్మి కంపోస్ట్ ఇస్తానండి. చూడండి, ఇట్లా నేను గుప్పెళ్ళతో తీసుకుంటున్నాను. అయితే ఇది నాకు పాట్ ఇన్ పాట్ ఉందన్నమాట, చిన్నగా. ఇది నేను తయారు చేసుకున్నదే. మన వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, దాన్ని అట్లా నేను ఇట్లా ఒక ఫ్లవర్ షేప్ లాగా కట్ చేసి ఇట్లా చేసుకున్నాను చాలా రోజుల ముందు ఇది. అయితే దాంట్లోనే కంటిన్యూస్ గా ఈ ఫ్లవర్స్ పెంచుతూనే ఉంటాను. ఇట్లా చూడండి, ఒక 4-5 గుప్పిళ్ళు, చిన్న పాటు పెద్ద పాటు రెండిట్లలో కలిపి ఇట్లా మంచిగా మొత్తం కూడా వేసేసినాను. ఇప్పుడు దీనిలోకి నీమ్ కేక్ యాడ్ చేస్తున్నానండి. వేపపిండి 1 స్పూన్ అంతా, పెద్ద స్పూన్ అంతా వేపపిండి వేస్తున్నా. చూడండి, మొత్తం కూడా సరిపోతుంది. 1 స్పూన్ వేస్తే ఇట్లా మొత్తం కూడా కొంచెం లోపలికి వెళ్ళేటట్టుగా కదిలించండి. ఆ తర్వాత వాటరింగ్ చేద్దాం లాస్ట్ కి. ఇక్కడ చూడండి, అన్ని పాట్స్ కి కూడా అంతే, 1 గుప్పెడంతా. ఇవి చిన్న పాట్స్ కదా, దీంట్లో 1 గుప్పెడు వేసిన. చూడండి, వెర్మి కంపోస్ట్. తర్వాత కొంచెం అంతా నీమ్ కేక్ కూడా వేస్తాను. వీటన్నిట్లా ఇట్లా వేసినాను. మరి ఈజీగా మళ్ళీ రీగ్రోత్ అయిపోతుందండి. ఇప్పుడు చక్కగా ప్రూనింగ్ చేసినాం కదా మనము, మంచి గ్రోత్ ఉంటది. తర్వాత వీటికి నేను నీమ్ కేక్ యాడ్ చేస్తున్నా. చూడండి, వేపపిండి ఒక్కొక్క స్పూనే ఇస్తున్నాను. వీటికి చిన్న మొక్కలు కదా, చిన్న స్పూన్ అంతా వేస్తున్నాను. చూడండి, ఇట్లా మన క్వాంటిటీస్ మనకు తెలిసిపోతుందండి. ఎప్పుడు మనం రెగ్యులర్ గా వేస్తూ ఉంటాం కదా గార్డెన్ లా. కొంచెం పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి 1 గుప్పెడు వేయండి, లేదు చిన్నగా ఉన్నాయనుకోండి పెద్ద స్పూన్, మరీ చిన్నగా ఉంటే 1 చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అన్ని కూడా బాగా మట్టి అంతా కూడా తడిచేటట్టుగా వాటరింగ్ చేయండి అన్ని మొక్కలకి కూడా.
ఇప్పుడు ఫైనల్ గా వీటికి నేను ఒక స్ప్రే బాటిల్ తీసుకున్నాను, 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. దానిలో ఒక 1/2 స్పూన్ అంతా వంట సోడా తీసుకున్నానండి. బేకింగ్ సోడా అంటాం కదా, బేకింగ్ సోడా, తినే సోడా, ఓకేనా. అది తీసుకొని దీనిలో వేసేసి వాటర్లో కలిపేసి బాగా మంచిగా మొక్క అంతా కూడా స్ప్రే చేసేయండి. ఏదైనా ఫంగస్ ఉన్నా, ఇన్ని రోజులు పక్కన ఉంది కదా రెస్టింగ్ లో, మరి ఏదైనా ఉండొచ్చు వాటికి. మనం ఇట్లా ఈ స్ప్రే చేయడం వల్ల ఈ వంట సోడా ఏదైనా పెస్ట్ ఉన్నా, ఏదైనా ఫంగస్ ప్రాబ్లం ఉన్నా అదంతా కూడా క్లీన్ అయిపోతుందండి. చక్కగా ఇట్లా మంచిగా స్ప్రే చేసేయండి, బాగా తడిచేటట్టుగా. కొమ్మలన్నీ కూడా తడవాలి బాగా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు మొక్కలు ఎట్లా పెట్టుకోవాలి అంటే సాయిల్ మిక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, టబ్ లో నేను 3 భాగాలుగా తీసుకున్నాను. ఎర్రమట్టి, వర్మి కంపోస్ట్, ఇసుక, ఈ 3 తీసుకున్నాను. ఇసుక అంటే చాలా ఇష్టం అండి వీటికి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్పూన్ అంతా నేను వేపపిండి తీసుకున్నాను. వేపపిండి కంపల్సరీగా యాడ్ చేయండి మీరు తప్పకుండా, ఎందుకంటే మనకు మట్టిలో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఫర్టిలైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది. చక్కగా బాగా కలిపేసేయండి మూడిటిని. ఫస్ట్ అయితే వాటరింగ్ చేసేసేయండి. మనం కొమ్మలు నాటుకునే ముందు మంచిగా వాటరింగ్ చేసినాం అనుకోండి, ఆ తర్వాత ఈజీగా కొమ్మల్ని గుచ్చేసేయచ్చు ఆ మట్టిలో. డ్రైన్ హోల్స్ కూడా తప్పకుండా ఉండాలి. మనం ఏ కుండీలో అయితే పెడుతున్నామో మొక్కల్ని ఆ కుండీకి. ఇక్కడ చూడండి కటింగ్స్ తీసుకున్నాను. మరి ఇప్పుడు వీటిని నేను ఎట్లా నాటుతానో చూపిస్తాను. చిన్న చిన్న కటింగ్స్ కూడా చాలా ఈజీగా వస్తాయండి. 2 ఇంచుల కటింగ్ కూడా వస్తుంది. మీరు ఏది కూడా వేస్ట్ చేయొద్దు. కటింగ్ చేసిన తర్వాత కొన్ని వందల మొక్కలు తయారు చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎవరైనా గార్డెన్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ గిఫ్ట్ లాగా కూడా ఈ మొక్కల్ని మనం ఇవ్వచ్చండి. ఈ నేల గులాబీ మొక్కలు ఎక్కువ ఎండని ఇష్టపడతాయి. ఎక్కువ ఎండ తగిలే ప్లేస్ లోనే పాట్స్ ని మనం పెట్టాలి. చూడండి, మనము ఒక 2 ఇంచుల డిస్టెన్స్ తోని మనం ఈ మొక్కల్ని నాటుకోవచ్చు. ఫుల్ సన్లైట్ ఉంటాయి కాబట్టి డైలీ 1 టైం వాటరింగ్ అయితే తప్పకుండా చేసుకోవాలి. మొక్కలు ఎక్కువ పూయడానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తాననేది అప్కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తానండి. ప్లీజ్ కనెక్టెడ్ గా ఉండండి. మన దగ్గర ఉన్న పాత మట్టిలో కూడా మనం ఈ నేల గులాబీ మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు అండి. కొత్త మట్టిలోనే పెట్టాలని ఏం లేదు. అయితే కొంచెం వర్మి కంపోస్ట్, ఆ తర్వాత వేపపిండి అయితే తప్పకుండా కలిపి మనము చిన్న చిన్న కొమ్మల్ని నాటుకోవాలి. ఇప్పుడు ఈ కొమ్మలన్నీ కూడా నేను ఆ మొక్కల నుండి తీసినాయి కదండి. వీటికి కూడా నేను నాటిన తర్వాత ఒకసారి వంట సోడా మనం ఇందాక స్ప్రే చేసినా కదా, సేమ్ అదే స్ప్రే నేను వీటికి కూడా చేసేస్తాను. చాలా ఈజీగా ఒక 4 days లోనే మంచిగా రూట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ పువ్వులు కూడా చాలా తొందరగా వస్తాయండి. మనం ఇప్పుడే ఈ ఫిబ్రవరి మంత్ లోనే ఈ పనులు చేయడం వల్ల మనకు మార్చి నుండే ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి.